మీకు తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేధావులంతా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టలేదంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకైనట్టుగా స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందాల వలనే ఈ రోజు వరకు బీఆర్ఎస్ మీద ఒక్క కేసు కూడా నామోదు జరగలేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కేసీఆర్ మీద చేసిండు. మరి కేసీఆర్ మీద ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని జైల్లో పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టి 14 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు దాని మీద విచారణ జరిపించడం లేదు, ఎందుకోసమని వారి మీద కేసులు పెట్టడం లేదు. ఈరోజు తేట తెల్లమైంది. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అభ్యర్థులు నిలబెట్టలేదని చెప్పి స్పష్టమవుతున్నది. లోపాయికారి ఒప్పందంతో నేరుగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై యుద్ధం ప్రకటించిన ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మేధావులంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండి అరాచకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఒకవైపు కొమరయ్య గారు ఒక ఎడ్యుకేషనలిస్టు, ఒక ఎంటర్ప్రెన్యూరు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో వారికి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వారికి టీచర్ సమస్య మీద పూర్తి అవగాహన ఉన్నది. వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా వారు నిలబడతారు. అంతేకాకుండా ఎంతో అనుభవకులైనటువంటి అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారు పోటీ చేస్తున్న సందర్భంగా వారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల మీద వారికి పూర్తి అవగాహనతో పాటు వారికి అనుభవం ఉన్నది. వారు భారతీయ జనతా పార్టీ, వారి సత్యమణికి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉన్నారు. సుదీర్ఘమైనటువంటి అనుభవం వారికి కూడా ఉన్నది కాబట్టి వారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా గొంతుకై ఖచ్చితంగా నిలబడతారని చెప్పి నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నామినేషన్ రోజు మంత్రులంతా వచ్చేసి మరి భారతీయ జనతా పార్టీ మీద ఉమ్మడిగా మరి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్గా ఎందుకోసం అని చెప్పేసి ఆ యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసమని తెలంగాణ రాష్ట్రంలో యువత మీద చిన్నచూపు చూస్తూ ఉన్నారు, టీచర్ల మీద చిన్నచూపు చూస్తూ ఉన్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొత్త పే స్కేల్ ఇవ్వలేదు, వారికి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కానీ వారికి ఇవ్వాల్సిన పెన్షనర్స్కి కూడా ఈరోజు వెంటనే డబ్బులు ఇవ్వలేనటువంటి సందర్భం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంకి నెట్టుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఈరోజు గాడి తప్పింది. మరి ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన స్పష్టమవుతా ఉన్నది. అంతేకాకుండా ఎన్నో గ్యారెంటీల పేరు మీద ముఖ్యంగా యువతకి, నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు వృద్ధి ఇస్తామని, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకి మభ్యపెట్టేసి వారు ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు యువతకి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను. నేరుగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ని కలుపుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద దండయాత్ర చేసి మీరు కేవలం ఒక ముసుగు కప్పుకొని ఈరోజు మాపై ఉమ్మడి దండయాత్ర చేసినా ప్రజలు చాలా స్పష్టంగా మేధావులు ఆలోచించి అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి మేము అసెంబ్లీలో కూడా 8 మంది ఎమ్మెల్యేలమైనా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము ఎండగట్టి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అనేకమైనటువంటి కుంభకోణాలను బయట తీసినాం, అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు బయటకు తీసినాం, అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక అంశాల మీద మేము పోరాటం చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి మా ఎమ్మెల్యేలకు
తోడుగా ఇంకా ఇద్దరు ఎమ్మెల్సీలు కలిస్తే మా గొంతుగా ప్రజా గొంతుగా అవుతుంది. మా గొంతుగా ప్రజల తరఫున ప్రజల పక్షాన మేము పోరాడడానికి మాకు బలం పెరుగుతుంది. కాబట్టి అందరినీ మరి నేను ఉన్నటువంటి టీచర్స్ కమ్యూనిటీని కానీ అదే మాదిరిగా మరి గ్రాడ్యుయేట్స్ కమ్యూనిటీని కానీ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా టీచర్స్ అందరినీ కూడా మాకు ఓటేసి బలపరచాలని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని మా అభ్యర్థులు కుమరయ్య గారిని అంజిరెడ్డి గారిని ఆశీర్వదించి వారిని శాసన మండలికి పంపి మా బలాన్ని పెంచాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.